ఎస్ఐఆర్ 2026 డ్రాప్ లిస్ట్ లో మీ పేరు దొరకడం లేదా? అయితే మీ నేమ్ ఈ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎవరికైతే ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయో లేదా చనిపోయిన వారు, అలాగే ఎస్ఐఆర్ లో మీరు పాల్గొనకుండా అబ్సెంట్ అయిన వారు, అలాగే ఒక నివాసం నుంచి మరొక నివాసానికి శాశ్వతంగా మారిన వారి ఓటర్స్ లిస్ట్ ని నేడు ఎలక్షన్ కమిషన్ సపరేట్ గా ఆన్లైన్ లో లిస్ట్ ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో గనక మీ పేరు దొరికితే మీ పేరు శాశ్వతంగా డెలీట్ అయినట్లే. ఇందుకోసం మీ బ్రౌజర్ లో సిఇఓ తెలంగాణ అని టైప్ చేసే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను, అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అబ్సెంట్ అండ్ షిఫ్టెడ్ అండ్ డెడ్ అండ్ డూప్లికేట్ ఓటర్స్ లిస్ట్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటగా సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేస్తే తెలంగాణలోని ప్రెసెంట్ ఉన్న 33 జిల్లాల లిస్ట్ చూపిస్తుంది. ఇందులో డ్రాఫ్ట్ లిస్ట్ లో కనిపించని మీ ఓటు ఏ జిల్లాకి చెందినదో ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ 1 year బ్యాక్ నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యా అని అనుకుంటే, అండ్ నాకు నా పర్మనెంట్ అడ్రస్ అయిన నిజామాబాద్ లో కూడా నాకు ఓటు హక్కు ఉండేది. హైదరాబాద్ లో నేను ఎస్ఐఆర్ ఫామ్ నింపడం వల్ల నిజామాబాద్ లోని నా ఓటు ప్రెసెంట్ కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ మీరు కూడా కనిపించని ఓటు డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ లోని అసెంబ్లీ నియోజకవర్గం లిస్ట్ పక్కనే వచ్చేస్తుంది. ఇది కూడా మిస్ అయిన ఓటు నియోజకవర్గం సెలెక్ట్ చేయండి. తర్వాత నియోజకవర్గం కింద వచ్చే బూత్ నంబర్ అండ్ బూత్ నేమ్ లిస్ట్ ఇక్కడ జనరేట్ అయి చూపిస్తుంది. ఇందులో మీ పార్ట్ నంబర్ ఏంటో సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మీ బ్రౌజర్ లో పాపప్ అలో లేకుంటే అలో చేయండి. వెంటనే లిస్ట్ జనరేట్ అయి మీ ముందు చూపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పేజ్ లో శాసనసభ నియోజకవర్గం పేరు అండ్ సంఖ్య, అలాగే కింద పార్ట్ సంఖ్య అండ్ బూత్ పేరు రాసి ఉంటుంది. తర్వాత కింద ఓటర్స్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో ఓటర్ ఐడి, ఎపిక్ నంబర్ అండ్ ఓటర్ పేరు అండ్ రిలేషన్ అండ్ పక్కన రిలేషన్ నేమ్ అండ్ పార్ట్ నంబర్ అండ్ ఇక్కడ సీరియల్ నంబర్, ఏజ్, జెండర్ రాసి ఉంటుంది. ఇక చివరిగా ముఖ్యంగా 4 రకాల రీజన్స్ రాసి ఉంటుంది. ఇందులో ఒకటి, ఇదివరకే మీకు ఒకే నియోజకవర్గంలో ఓటు ఉంది, డెలీట్ అయిందనుకొని మీరు మరో ఓటర్ ఐడిని పొందిన వారికి మీ ఓల్డ్ ఓటర్ ఐడి డూప్లికేట్ అవుతుంది. కాబట్టి మీ ప్రెసెంట్ ఓటర్ ఐడిని ఉంచి ఓల్డ్ ఓటర్ ఐడిని డిలీట్ చేస్తారు. ఇక రెండవది, ఆచూకీ లేని వారు లేదా గైర్హాజరు, అంటే మీ ఇంటికి తాళం ఉండడం లేదా ఎస్ఆర్ ఫామ్ ని మీరు ఫిల్ చేయకుండా బ్లాంక్ గా ఇచ్చేయడం లేదా టెంపరరీ అబ్సెంట్ అవ్వడం. అలాగే మూడవది, శాశ్వతంగా నివాసం మారడం, అంటే ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి శాశ్వతంగా షిఫ్ట్ అయి కొత్తగా ఓటు హక్కు పొందడం. ఇలాంటి సందర్భంలో మీరు ఎక్కడైతే ఎస్ఐఆర్ ఫామ్ ని ఫిల్ చేశారో అక్కడే మీ ఓటు ఉంది, గత నియోజకవర్గం ఓటు డిలీట్ చేయడం. ఇక నాలుగవది, మరణించడం, అంటే డెత్ అయిన ఓటర్స్ ని కూడా ఇందులోనే ఉంచడం. ఇలా 4 రకాలుగా డ్రాఫ్ట్ రోల్ నుంచి ఓటర్స్ ని డిలీట్ చేయడమైనది. ఇక ఇందులో సెర్చ్ చేసేటప్పుడు మీ బూత్ లోని క్రమ సంఖ్య, పార్ట్ సీరియల్ నంబర్ అనుసారంగా లిస్ట్ క్రియేట్ చేయడమైంది. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ అయిన నా ఓల్డ్ ఓటర్ ఐడి క్రమ సంఖ్య 564. కాబట్టి ఈ సీరియల్ నంబర్ వచ్చే వరకు కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, డిలీట్ అయిన నా మొదటి ఓటర్ ఐడి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను నా ప్రెసెంట్ ఓటర్ ఐడిని ఆన్లైన్ లో ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేశాను అండ్ నాకు బిఏలో ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్ లో ఓల్డ్ ఓటర్ ఐడి నంబర్ ఉన్నది. కాబట్టి మాన్యువల్ గా మళ్ళీ నేను నా ఓల్డ్ ఓటర్ ఐడి పై వచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్ ని ఫిల్ చేయకుండా నా ఆన్లైన్ రిసిప్ట్ ని బ్లాంక్ ఎన్యుమరేషన్ ఫామ్ తో జత చేసి ఇచ్చాను. అందువల్ల నా ఓల్డ్ ఓటర్ ఐడి ఇక్కడ డిలీట్ అయిందని చూపిస్తుంది. అలాగే నా ప్రెసెంట్ ఓటర్ ఐడి మాత్రం ఎస్ఐఆర్ 2026 డ్రాఫ్ట్ రూల్ లో కనిపించింది. ఇక్కడ ఒకే ఓటర్ ఐడి మీకు ఉండి అది డిలీట్ లిస్ట్ లో మీకు కనిపిస్తే మీరు మీ బిఏలోకి కాంటాక్ట్ అయి డిలీట్ అయిన మీ ఓటర్ ఐడిని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. అలాగే మీరు రాంగ్ గా ఫిల్ చేసినా కూడా మీ నేమ్ ప్రస్తుతం డ్రాఫ్ట్ రోల్ లోనే ఇవ్వడమైంది. దానికి మీకు 1 month లో నోటీస్ రాకుంటే మీ నేమ్ ఫైనల్ లిస్ట్ లో వచ్చినట్టే. లేదంటే నోటీస్ వస్తే మీరు తప్పకుండా డాక్యుమెంట్ చూపించాలి. ఈ విధంగా మీరు మిస్ అయిన మీ నేమ్ ని వెతుక్కోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.